Hello everyone, this is Dr. Monica Kankanapati, Consultant General and Laparoscopic Surgeon at Srinath Hospital, Sripetpalli. ఈ రోజు మనం హెర్నియా గురించి మాట్లాడుతున్నాం. అసలు హెర్నియా అంటే ఏంటి? తెలుగులో ఏమంటారు? సో హెర్నియా అని తెలుగులో పేగు జారటం అంటారు. సో మీ కడుపు భాగంలో ఎక్కడైనా సరే అబ్నార్మల్గా ఏదైనా హెల్తీ ఉంటే దాన్ని హెర్నియా అంటాం. మరి అలాంటప్పుడు హెర్నియాను సరిసని ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే, మీకు ఈ బాఫ్ ఏదైతే ఉందో మీరు పడుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోయి మీరు దగ్గినప్పుడు కానీ చిమ్మినప్పుడు కానీ లేదంటే ఏదైనా బరువులు ఎత్తినప్పుడు కానీ బయటకు పోతూ ఉంటే దాన్ని హెర్నియా అంటాం. ఇది ఎవరిలో చూడొచ్చు, ఇది ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఇద్దరిలో కామన్గా చూస్తుంటాం. సో మోస్ట్ కామన్గా మగవాళ్ళలో ఇంగ్వైనల్ హెర్నియాస్ అంటూ ఉంటాం. ఆడవాళ్ళలో అయితే ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా అంబ్లికల్ హెర్నియా అంటే బొడ్డు నుంచి వచ్చేవి, ఇంకొకటి ఇన్సిషనల్ హెర్నియా అంటే సర్జరీ తర్వాత సిజేరియన్ కానీ హిస్టెక్టమీ కానీ వీటి తర్వాత హెర్నియా వచ్చిందంటే దాన్ని ఇన్సిషనల్ హెర్నియా అంటారు. సో దీనికి ఏమన్నా టాబ్లెట్స్ మందులు ఉంటాయా అని చాలా మంది రొటీన్గా అడుగుతూ ఉంటారు. సో హెర్నియాకి తగ్గించడానికి మనకి ఎలాంటి మెడికేషన్స్ ఏమి ఉండవు. దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే సర్జరీ మాత్రమే. సో సర్జరీ ఎలా ఉంటుంది? సర్జరీ అనేది మనకి ఓపెన్ అండ్ లాప్రోస్కోపీ రెండు రకాలు ఉంటుంది. మనం ఓపెన్లో కానీ లాప్రోస్కోపీలో కానీ ఫస్ట్ మనకి ఏదైతే రంధ్రం ఉందో ఆ రంధ్రాన్ని మనం క్లోజ్ చేసి దానిపైన మెష్